జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీ, రాహుల్ గాంధీ అరెస్టుకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందన్న సూచన మేరకు టీపీసీసీ డెలిగేట్ సభ్యుడు కల్వకుంట్ల సుజిత్రావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పూనా గోవర్ధన్, మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కుతుబుద్దీన్ పాషా, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎండి జాఫర్, మల్లాపూర్ మండల ఫిషర్మెన్ అధ్యక్షుడు రొడ్డరాజు, ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లూరి సాగర్, మాజీ ఉప సర్పంచ్ సల్లా సునీల్, బైండ్ల శ్రీకాంత్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా నిన్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడం దారుణము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు విద్యార్థుల కోసం చేపట్టేటువంటి కార్యక్రమాన్ని వారికి మద్దతు తెలుపుతూ వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈయన శాంతియుతంగా నిరసన చేస్తున్న సందర్భంలో వాళ్ళు బీజేపీ ప్రభుత్వం ఘోరంగా అంటే చరిత్రలో నిలిచిపో ఒక హీనమైన విధంగా, చరిత్రలో ఒక రాక్షస పరిపాలన కల్పించే విధంగా ఒక రాహుల్ గాంధీ గారిని గుర్ర ఇట్లా అంటే గుంజుకపోవడం, అంటే కనీసం మనిషికి ఒక విలువ అనేది కూడా ఇవ్వకుండా అంత దారుణంగా దాడి చేసి అంత దారుణం చేయడం అవసరమా? ఎవరి కోసం చేస్తుండ్రు? పేద విద్యార్థులకు అందరికీ నష్టం జరిగింది, వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు వారిని డిమాండ్ ఏంది, వాళ్ళకి న్యాయం చేయమని కోరిండు. దానికి సంబంధించిన శాఖ మంత్రి గారిని రాజీనామా చేయమని డిమాండ్ చేసింది. అది తప్ప అది దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోక, వాళ్ళు తప్పును సర్దిద్దుకోలేక రాహుల్ గాంధీకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో అంత నీచమైన చర్య. దయచేసి ఇట్లాంటి రాజకీయాలు మానుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలా, విద్యార్థులకు న్యాయం చేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఒకటి ఏం చేయాలంటే, ఎందరో నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి కల్పించాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలి. అప్పుడు వాళ్ళు నిజాయితీ నిరూపించుకున్నప్పుడే ప్రభుత్వానికి మీద ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. మీరు ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇచ్చిందా? మీరు ఏమి ఇవ్వలేరు. ఇది దారుణము. మళ్ళీ ఎగ్జామ్స్ ఎన్నిసార్లు ఎగ్జామ్స్ పెడతారు. ఇట్లా ఇటును పెట్టడం ఇంత దారుణము. వాళ్ళు ఎంత కష్టపడి లక్షలు ఖర్చు చేసుకొని వాళ్ళు ఎంత కష్టపడి చదువుని ఒక నిమిషంలో మీరు మాయం చేస్తారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ గారిని అరెస్టును ఖండిస్తూ ఈరోజు సుజిత్రావు గారి ఆదేశాల మేరకు మీ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. జై కాంగ్రెస్! రాహుల్ గాంధీ జిందాబాద్! రాహుల్ గాంధీ జిందాబాద్! ప్రియాంక గాంధీ జిందాబాద్! ప్రియాంక గాంధీ జిందాబాద్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి! శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి! సుమిత్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! నిన్న వాళ్ళు చేయరు శ్రీధర్ బాబు. జై కాంగ్రెస్! కాంగ్రెస్! రాహుల్ గాంధీ జిందాబాద్! రాహుల్ గాంధీ జిందాబాద్! గాంధీ జిందాబాద్! రాహుల్ గాంధీ జిందాబాద్! శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి! శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి! జై సుజితన్న! జై సుజితన్న! జై సుజితన్న! జై సుజితన్న! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! నాయకత్వం వర్ధిల్లాలి! లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! రాలే చేయాలి!